వెల్కమ్ టు ఐ న్యూస్. స్విస్ బ్యాంక్స్ పేరు వినగానే నల్లధనం, రహస్య ఖాతాలు గుర్తొస్తాయి కదా. భారతీయుల నల్లధనం స్విస్ బ్యాంకులో ఉందన్న చర్చ ఎప్పుడూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ స్విస్ బ్యాంకుల నుంచి మనకు ఒక పెద్ద వార్త వచ్చింది. గతేడాది స్విస్ బ్యాంకుల్లో మన భారతీయుల సొమ్ము భారీగా పెరిగింది. ఏకంగా 3 రెట్లు ఎక్కువైందని స్వయంగా స్విస్ నేషనల్ బ్యాంక్ ప్రకటించింది. అసలు ఎంత పెరిగింది, ఏ రూపంలో ఈ డబ్బు పోగు చేయబడింది, పూర్తి వివరాలు చూద్దాం రండి. సాధారణంగా నల్లధనానికి చిరునామాగా చెప్పుకునే స్విస్ బ్యాంకులు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. స్విస్ నేషనల్ బ్యాంక్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం గతేడాది స్విస్ బ్యాంకుల్లో భారతీయులు లేదా భారతీయ సంస్థల డిపాజిట్లు భారీగా పెరిగాయి. ఏకంగా 3 రెట్లు పెరిగి 3.54 బిలియన్ స్విస్ ఫ్రాంకులు అంటే భారత కరెన్సీలో సుమారు 37,600 కోట్లకు చేరుకుంది. ఇది 2021 తర్వాత అత్యధిక పెరుగుదల కావడం విశేషం. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఉంది. ఈ డబ్బుల్లో ఎక్కువ భాగం వ్యక్తిగత ఖాతాల నుంచి కాదట. ముఖ్యంగా బ్యాంకింగ్ ఛానల్స్, ఇతర ఆర్థిక సంస్థల ద్వారానే ఈ సొమ్ము స్విస్ బ్యాంకులను చేరిందని ఎస్ఎన్బి స్పష్టం చేసింది. ఇక వ్యక్తిగత భారతీయ కస్టమర్లు నేరుగా చేసిన డిపాజిట్లు కూడా కొద్దిగా పెరిగాయి. అవి 11% పెరిగి దాదాపు 3,675 కోట్లుగా ఉన్నాయి. అయితే ఇది మొత్తం డిపాజిట్లో 10వ వంతు మాత్రమే. ఎస్ఎన్బి లెక్కల ప్రకారం మొత్తం 37,600 కోట్లలో సుమారు 32,000 కోట్లు ఇతర బ్యాంకుల ద్వారా, 3,670 కోట్లు వ్యక్తిగత కస్టమర్ ఖాతాలలో, 435 కోట్లు ట్రస్టుల ద్వారా, ఇక బాండ్లు, సెక్యూరిటీల వంటి వాటిలో సుమారు 1,432 కోట్లు ఉన్నాయట. గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే 2023లో స్విస్ బ్యాంకుల్లో మన వాళ్ళ సొమ్ము 70% తగ్గి 4 ఏళ్ల కనిష్ట స్థాయికి అంటే సుమారు 11,000 కోట్లకు చేరుకుంది. ఇప్పుడు ఇంత భారీగా పెరగడం అనేది చాలా ముఖ్యమైన పరిణామంగా ఉండొచ్చు. కానీ ఒకప్పుడు అంటే 2006లో దాదాపు 70,000 కోట్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయి కంటే ప్రస్తుత మొత్తం చాలా తక్కువగానే ఉంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ స్విట్జర్లాండ్ నేషనల్ బ్యాంకుకు అక్కడి బ్యాంకులు ఇచ్చిన అధికారిక లెక్కలు మాత్రమే. భారతీయులు దాచి ఉంటారని భావించే నల్లధనం వివరాలు ఇందులో లేవు. అలాగే భారతీయులు ఇతర దేశాల సంస్థల పేర్లతో చేసిన రహస్య డిపాజిట్ల వివరాలు కూడా ఇందులో వెల్లడించబడవు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే స్విస్ బ్యాంకుల్లో నిధుల పరంగా భారత్ ఇప్పుడు 48వ స్థానానికి చేరుకుంది. గత సంవత్సరం మనం 67వ స్థానంలో ఉన్నాం. అయితే 2022 చివరి నాటికి ఉన్న 46వ ర్యాంకుతో పోలిస్తే ఇది కొద్దిగా దిగువనే ఉంది. మన పొరుగు దేశాల విషయానికి వస్తే పాకిస్తాన్ నిధులు 272 మిలియన్ స్విస్ ఫ్రాంకులకు పడిపోగా బంగ్లాదేశ్ నిధులు 589 మిలియన్ స్విస్ ఫ్రాంకులకు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా స్విస్ బ్యాంకుల్లో అత్యధిక నిధులు కలిగి ఉన్న దేశాల జాబితాల్లో యూకే 222 బిలియన్ స్విస్ ఫ్రాంకులతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత అమెరికా 89 బిలియన్ స్విస్ ఫ్రాంకులు, వెస్టిండీస్ 68 బిలియన్ స్విస్ ఫ్రాంకులుగా ఉన్నాయి. వీటి తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, హాంకాంగ్, సింగపూర్, గర్నేసే, యుఏఈ టాప్ 10 దేశాల్లో ఉన్నాయి. స్విస్ బ్యాంక్ నిబంధనలు, పారదర్శకతో మార్పులు వచ్చిన భారతీయులు నిధులు ఇలా భారీగా పెరగడం మరోసారి చర్చకు దారితీస్తోంది.